మాకు ఎంత పరిస్థితి బాగలేదు. ఒక్కొక్కరు చెప్పుకున్నారంటే మా దగ్గర చాలా పెద్దగా ఉన్నది. ఎందుకు చెప్పలేకపోతున్నాం. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టిండ్రు మాకు. విన్నావా? ఇలా ఉండటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎలకలు పందికొక్కులు వస్తున్నాయి, బాణ కొట్టి మొత్తం గుడిసెంత కారుతున్నది, చెట్లు మీద పడ్డాయి, అవన్నీ మళ్ళీపోతున్నాయి. మాకు ఎక్కడన్నా సాయం చేయండి, మాకు ఇండ్లు ఇవ్వండి. మేము ఉండబట్టి 30, 40, 50 సంవత్సరాలకు వస్తుంది. మేము ఉండబట్టి అన్ని సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉన్నాం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అడిగినామో పోయినామో అప్లికేషన్ పెట్టుకొని వచ్చినాం. ఇస్తామమ్మా అంటున్నాడు, ఇస్తలేడు. ఇంకా ఆయన వచ్చి ముందరకు వచ్చి మాట్లాడతలేడు. ఒకసారి మాకు ఇండ్లు ఇచ్చి గుడిసెలు పీకేయండి, ఇండ్లు ఇచ్చి మాకు న్యాయం చేయండి, చేసి పీకేయండి. మేము రాము అడ్డం. మళ్ళా ఏనికి మాకు అధికారం లేదు కాబట్టి మాకు ఇండ్లు ఇచ్చేయండి. మా పేదలకు న్యాయం చేయండి. మా పేదలకు న్యాయం చేస్తే మీకు కూడా పుణ్యం ఉంటుంది. కరెక్టే కదా? మరి ఇన్ని రోజులు మేము ఉన్నాం. మళ్ళీ మా గుడిసెలు పీకేసి మేము వేరే ఉండాలి. మా పిల్లలు ఉండరు, చిన్న పిల్లలు ఉండరు. మేము ఎక్కడ పోయి బతకాలి చెప్పు? మా పరిస్థితి బాగలేదు. మేము ఎవరు చెప్పుకున్నాలా? అధికారులు చెప్పుకుంటేనే మీరే న్యాయం చేయాలి కదా. మరి వేరే వాళ్ళు మాకు చేసే వాళ్ళు ఎవరుండరు? మా సొంతం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. మేము మాకు ఇక్కడే ఉన్నాం. అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎవరు మాకు ఎవరైనా లేరు, ఎవరితో చెప్పడానికి లేదు. అందరూ ఒకటే ఎమ్మెల్యే అవుతున్నా. ఎవరు ఎమ్మెల్యేని పట్టాలా? ఎవరి పేరు చెప్పాలా? గుడిసెల్లో అందరు ఉంటారు. ఎవరి పేరు చెప్పే అవసరం లేదు. అందరు లీడర్లే ఉంటారు. ఇలా ఎవరు సరిగ్గా చేసేటోళ్ళు కూడా లేరు గుడిసెల్లో. నువ్వు పెడితే తింటారు, నేను పెడితే తింటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. మీరే అధికారులే పట్టించుకొని చేయాలని అంటున్నా. మీరే ఒక న్యాయం, ఏదైనా ఒక న్యాయం మీరే చేయాలా. మీరు చేసినా మాకు న్యాయం అవుతుంది. మేము చేసుకోనికి మా వల్ల అవుతలేదు. అందుకే అధికారుల కానీ మేము వచ్చినాం. మాకైతే వానలకు వర్షాలకు నా పిల్లలు ఇంత పిల్లలు తీసుకొని వచ్చిన నేను 40 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలు అయ్యారు. నా పెద్ద కొడుకు నిజవంతుడు. నా మనవరాలు పెళ్లికున్నారు. నీ అంత ఉండరు పేట, నీ అంతా వచ్చారు. పిల్లలు పెళ్లి చేయాలి. నాకు 4 ఆడపిల్లలు, మనోళ్ళు ఒక్కడే మనోడు. బిడ్డ పిల్లలు 2. అందరికి పెళ్లిళ్ళు చేసాం. ఎట్లా అట్లా కూలి చేసుకొని. ఇప్పుడు అడ్డలేని పోతే పండ్లు దొరుకుతలేవు. ఆడోళ్ళకు లేవు, మొగోళ్ళకు లేవు, పండ్లు లేవు. ఆకలి కొని దూప కొని సంత పోతే 500 తీసుకొని పోతే కూరగాయలు వస్తాయి. బిడ్డ 60 రూపాయల కిలో టమాటా. ఏం తిని బతకాలి మేము? రాత్రి వంట లేదు మాకు. ఓంబతి ముట్టించుకొని పడాలు వేసుకొని ఇట్లా వండుకొని తెల్లారం 4 గంటలకు ప్యాన్ వేసుకున్నాక ఇంట్లో ఆరిపోయినాయి. ఆ మేనే వాళ్ళు అప్పుడు పోతున్నాడు. ఇట్లా తీసి బకెట్ చేయి పెట్టి తీసి పోయిన కొద్ది ఇడికి వచ్చినాయి నీళ్ళు. ఈ చెట్లు ఇరిగిపోయిన వాళ్ళు ఇక్కడ మొత్తుకుంటున్నారు. మా దిక్కు చూసేటోళ్ళు లేరు. పిల్లగాడు పోతున్నాడు అంటే చూసేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? మేము అందరు వచ్చారు. రాని రమ్మా మీకు ఇస్తాము ఓట్లు వేయండి అన్నారు. అందరికి వేసినాం. మాకు ఎవరు న్యాయం చేసింది? ఎవరు న్యాయం చేయలేదు. చూసాము ఆయన ఇప్పుడు ఆయన పేరే రాదు, చచ్చిపోలే. ఈ రాముల రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాగా 5 రూపాయల బియ్యం చేసిండా, కోపని గ్యాస్ అని చేసిండా, గ్యాస్ 5 లీటర్ల గ్యాస్ చేసిండా. ఇప్పుడు ఆయన వీళ్ళు వచ్చినాక కేసీఆర్ వచ్చినాక 5 లీటర్ల గ్యాస్ కూడా అయిపోయింది. లేదు పొయ్యి ముట్టించుకున్నాం అంటే రోడ్డు మీదకి రావాలి, ఓ పేపర్ తెచ్చుకోవాలి, పొయ్యి ముట్టించుకోవాలి. సిలిండర్లు డబ్బులు ఉన్నట్టు సిలిండర్లు ఉన్నాయి. పెద్ద కొడుకు మాకైతే లేదు. చిన్నకొండ 600 అంట. మా ఊరు బిడ్డలు, మగనూరు బిడ్డలు అని మాకు న్యాయం ఏం చేసిండు సార్? అమ్మ మేడం ఏం చేసిండు? ఆధార్ కార్డులు మేము అడగలే బిడ్డ. ఆయనను ఆధార్ కార్డు చేసిండు. మరి అందులో సగం చేయాలి మొగోళ్ళకు. నా మొగానికి 60 ఏళ్ళు ఉన్నాయి. ఇంతవరకు పింఛన్ లేదు. పార పని పోతున్నాడు. 7వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కి దిగుతున్నాడు. నాకు ఎంత బాగలేదు. నేను పని చేయకూడదు. నేను నీలపూర్ కన్నా కరెంట్ పెట్టిస్తున్నా బిడ్డ. నేను పని పోతలేను. ఇప్పుడు నాకు ఎవరు వేయాలి? ఇంతవరకు తిండి లేదు. కడుపులో మంటలు వేస్తుంది. అక్కడ పోదంటే ఎవరు నన్ను ఎంతమంది ఇసంటి బాబులను 10 రూపాయలు ఈ బిడ్డ అంటే ఇస్తురు. ఇప్పుడు ఫోన్లు అయినాయి కదమ్మా. ఫోన్ పోయింది అవా అంటే అప్పుడు 7 సార్లు నాగాళ్ళు ఏం తినాలి? కక్క లేక బింద లేక మేము వస్తున్నాం. మాకేం ఎవరు వేస్తారు? రూపాయి బిల్లు ఇచ్చేటోళ్ళు లేరు. పోయింది అవా చిల్లర లేదు అని ఈ పిర్ర కొట్టుకొని పోతుంటాం. అట్లా అడక తిందామన్నా దొంగతనం అయితే చేస్తలేం కదా. అడుక్కున్నాం. ఎవరికైనా బుద్ధి కొడుతుంది. ఏమన్నా కడుపులో మంటలు వేస్తుంది, ఇంత చల్లగా తాదాం అని అట్లా పోతే పారక తిప్పిపోతే ఇస్తురు ఇంతవరకు. ఇప్పుడు ఫోన్లలో పైసలు అయినాయి. ఫోన్ పోయిందంటే నాకు ఫోనే లేదు బిడ్డ. ఫోన్ పోయి ఎట్లుంటుంది కానీ నేను తీసుకుంటే బుద్ధి పుట్టినాయి. 10 రూపాయలు ఏం తాతావు అంటే ఏందని ఓపి బిడ్డ అంటే ఓపిస్తే తాగి వచ్చి కూర్చుంటుంది. ఇప్పటి వరకు మీరు అన్నం తినలేదు ఈ రోజు? ఏది 5 రూపాయల పువ్వు అయిపోతే తినచ్చు. ఇంకా ఏంటి వండుకోవాలి. పొయ్యిలో ఆరితే కట్టెలు ఆరినాక వండుకొని తినాలి. పిల్లలు పువ్వు అంటున్నారా? టిఫిన్లు తిన్నారు. మాకు ఇల్లు కావాలి అని బాధపడుతున్నారు. ఆ పిల్లగాడు పోతే వాళ్ళు తెచ్చిస్తారు. మోర్ ఎంత ఉంది?
డేనిస్ ఉంది దాని కింద. ఇళ్లకు మోరులకు తేడా లేవు కదమ్మా, అట్లుంది కదా. ఆడ గుయ్యారం ఉంది, ఆ గుయ్యారం చూపించుకొచ్చిన, ఫోటో తీపించుకొచ్చిన, నేను అన్ని తీసిన, నా రేషన్ కార్డు నా పిల్లలు ఎంతున్నది చూపించిన, అన్ని ఇంట్లో వరిసిన. నేను ఒక ఆయన చూసుకొచ్చిండు, యా బాబు చూసొచ్చాడు, అక్కడ బాబు మల్లేష్ అంట పేరు చెప్పిండు ఆయన. అన్ని ఆధార్ ఇక్కడనే ఉండే మాకు, రేషన్ కార్డు ఇక్కడనే, ఆధార్ కార్డు ఇక్కడనే, ఓట్ల లిస్ట్ ఇక్కడనే, నల్ల బిల్లు ఇక్కడనే, కరెంటు బిల్లు ఇక్కడనే. నాకు ఊర్లో ఏంది లేదమ్మా, మాకు ఇయ్యలేదు బిడ్డ. ఇష్టమే ఎందుకు రోడ్డు మీద రిమ్మ పట్టి ఉంటావా? ఎవరికి ఇచ్చిండో రామాను వచ్చి గల్ల పట్టుకొని 4 దశవాను చెప్పుతారు ఒకట ఇచ్చిన ఎవరికో. మాకు ఇష్టం మేము భయపడతాం, మాకు ఇయ్యలే ఆయన. ఇందిరమ్మ అవి ఇందిరమ్మ పథకాలు గుర్తు పట్టుకొని ఉండవు మా తాన, అవి నామినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందారో బాబు చూపించినాం. మరి పాలమూరు బిడ్డ మాకేం న్యాయం చేస్తున్నాడు? గుడిసె రావద్దు అంటున్నాడు. మరి పాలమూరు బిడ్డ మరి వేస్తేనే వచ్చిండు, ఏం ఎట్లా వచ్చాడు? పాలమూరు బిడ్డ అని అంటున్నాడు, వేస్తేనే కదా ఆయన వచ్చింది. ఏపోతే ఆయన ఎట్లా వస్తాడు? అందుకే అడుగుతున్నాం కదా, మేము పోరాటం చేసేది ఏంటికి? ఈ ఆకలి కొని దూబ కొని పసి పాలని చెప్తున్నారు. పిల్లలు, బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, ఉద్దర పిల్లలు వాళ్ళని అడుకొచ్చుకొని కొంగు పిచ్చర్ నాకు అడుకొచ్చుకొని పెట్టుకొని తింది సాకుతున్నాం సార్. ఎట్లా? నాకు ఎవ్వరు న్యాయం చేయలేదు చూడమ్మ, నాకు ఇంతవరకు అయితే ఎవ్వరు న్యాయం చేయలే. ఇన్నేళ్ళ సంది ఓట్లు వేసినాం, అందరికి వేసినాం, కానీ మాకు ఎవ్వరు చేయలే. లక్ష్మణ సార్ అని ఉంటాడు, ఆయన నల్లాలు ఇప్పించాడు, కరెంట్లు ఇప్పించాడు, దీపాలు పెట్టుకొని బతికినాం అదే గుడిసెలు. మా పిల్లలు అయినరు, మా మనవలే మమ్మల్ని ఏంది ఇంకేం తినాలి, ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. నాకేం ఆస్తి వద్దు, అమ్మనొద్దు, నాకు ఒక ఇల్లు ఇవ్వాలనిపించాను. ఏదో మీద చేసుకొని చెప్తారా? ఏ ఎమ్మెల్యే సార్ వస్తాడో ఆయన పాదపద్నాలకు 17 శరణార్థి ఎక్కడ ఇస్తే అక్కడ వెళ్ళిపోతాం. మాకు అంతే ఆస్తి వద్దు, ఆమెదాని వద్దు, ₹1 వద్దు, మాకు ఇండి ఇవ్వాలి బిడ్డ. లేకపోతే మనం నన్ను పట్టుకుపోయి చంపేసినా నా బాణమాన్ని ఇస్తా. నా పిల్లలు 4 మనవాళ్ళకు న్యాయమన్నా చేయాలి. అంత గ్రాఫిక్ ఇంకేం లేదు బిడ్డ, మేము ఏం చేయలేదు. కానీ నాకేం పరిస్థితి లేదు, నాకు ఊళ్ళో కూడా ఆస్తి లేదు. పిల్లలు మంచి గవర్నమెంట్ స్కూల్లో ఏం చేసాం సార్? మొత్తం ఇల్లు కూలిపోతున్నాయి, బట్టలు ఇరిగిపోయినాయి, బియ్యం బట్టలన్నీ ఎలుకలు కుట్టేస్తున్నాయి, మొత్తం గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది సార్. మానవాడి మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది, కట్టి ఇరిగిపోయింది సార్. ఇంట్లో మా ఇల్లు కూలిపోయి మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు సార్. మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయినాయి సార్, ఇల్లు కూలిపోయి. మేము 5 మంది ఉన్నాం సార్. మేము 5 మంది మా పెద్దమ్మతో ఉంటాం సార్. మా అక్క వాళ్ళు ఉన్నారు సార్, 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక అన్న. ఇంకా మా పెద్దమ్మ మా పెద్దనాన్న చూసుకుంటారు సార్. లేదు సార్, చనిపోయారు సార్. చిన్న సార్, ఇరికిటంలో వంటాం సార్. మేమా 7 మంది ఉంటాం సార్. అవును సార్, నైట్ మేము రోడ్ మీద వచ్చినాం సార్. పిల్లలు మొత్తం బాణాలు నచ్చినాం, మీదకెక్కి బట్టలు కప్పుతున్నా, ఇంట్లో కారుతున్నాయి సార్. అయినా కారుతున్నాయి సార్, ఏం చేయాలి అర్థం కాలేదు సార్. పిల్లలు మీద తినలేదు సార్, వాళ్ళు బట్టలు సార్. మొత్తం